కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, 1/2 కేజీ ఎండ్రకాయలు, చింతపండు, వంకాయలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండి. ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇక పసుపు, ఉప్పు మగ్గాలి కదా, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవ్వండి వంకాయలు వేస్తున్నాను, కొంచెం మగ్గనిద్దాం. వంకాయలు కూడా చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి. కొంచెంసేపు మగ్గనిద్దాము. 2 పీతలు ఇలా ఉడుకుతున్నాయి కదా, దీంట్లో ఉండే జ్యూస్ అంతా దిగుతుందండి. ఈ పులుసు ఒక గ్లాసులో పోసుకొని తాగితే జలుబు అది తగ్గిపోద్దండి. బలము, తలనొప్పి, జలుబు, ఆయాసం ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుందండి. నాటు ఎండ్రకాయలు కదా, వంకాయ వేసి పులుసు పెట్టుకున్నాను. పులుసు పొడి వేస్తున్నాను, కొంచెం కమ్మగా ఉంటుంది. చూస్తే దీని ఫ్లేవర్ అంతా దిగుతుంది. పులుసు బాగుంటుందండి తాగడానికి కూడా. సూపు ఇవ్వండి, రెడీ అయిపోయింది. వంకాయ పీతలు పులుసు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.